పరిచయం చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య చాలా ఇంటిమేసీ పెరిగిందని ప్రదీప్ శర్మ బహిరంగంగా చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా ఇంటిమేసీ పెరిగింది. అంతకంటే లోతుకు మనం వెళ్ళలేం. అంతకంటే లోతైన పదాలు వాడడం సరైనది కూడా కాదు. చాలా ఇంటిమేసీ పెరిగింది. ఆ తర్వాత కాలంలో మాంటిసోని ఆ సంబంధాల్లోంచి బయటికి రాదలుచుకొని ఆయనకు దూరం అయ్యే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మోడీ అమిత్ షా ద్వారా, అప్పటికి మోడీ ముఖ్యమంత్రి, అమిత్ షా గుజరాత్కు, అమిత్ షా హోమ్ మినిస్టర్, అమిత్ షా ద్వారా బెదిరింపులు చేశాడు. అమిత్ షా ఈ విషయంలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. అమిత్ షా పోలీస్ అధికారులను ఉపయోగించి 8 మంది అధికారులు, ఏటీఎస్ ఎస్పీ జిఎల్ సింగల్, ఐజీ ఏకే శర్మ, వీళ్ళను ఉపయోగించి 8 మంది అధికారులతో ఆమె మీద నిఘా పెట్టించాడు. ఆమె హోటల్కు వెళ్తే హోటల్కు, ఇంటికి వెళ్తే ఇంటికి, ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్లో కూడా గూఢచర్యం చేశారు, నిఘా పెట్టారు ఆమె మీద. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరిని కలుస్తుంది? లవ్వర్ను కలుస్తుంది. ఆమె లవ్వర్తో మంచి జీవితాన్ని ఎంచుకోదలుచుకున్నది, వెళ్ళదలుచుకున్నది ఆమె. ఆ లవ్వర్ మీద కూడా నిఘా పెట్టారు. మొత్తం ఆమె ఎక్కడికి పోతే అక్కడ ఏమేం చేస్తున్నది మొత్తం కావాలి అని అమిత్ షా పోలీసులను ఆదేశిస్తున్న టేపులు బయటపడ్డాయి. ఆమె ఫోన్ల మీద నిఘా పెట్టారు. ఆమె దగ్గర వాళ్ళ తండ్రి ఫోన్ల మీద నిఘా పెట్టారు. ఆమె దగ్గర వాళ్ళందరి ఫోన్ల మీద నిఘా పెట్టి ఇది చట్టబద్ధంగా జరిగింది కాదు, చట్ట వ్యతిరేకంగా జరిగింది. ఆమె బెంగళూరు నుండి అహ్మదాబాద్ తిరగడంలో, అహ్మదాబాద్ వరకు హోటళ్ళు, రెస్టారెంట్లు, ఎయిర్పోర్ట్లు, ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో కూడా గూఢచారులు, పోలీసు గూఢచారులు ఆమె వెంటబడ్డారు. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏమేమి మాట్లాడుతున్నది. ఒకటి గూఢచారులు వెంటబడ్డారు, 2 ఫోన్లు మొత్తం ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి ఆమెను బెదిరించడము, ఆమె మీద పోలీసులు దాడులు చేయడం దాకా వెళ్ళారు. ఆమెను మోడీ నుంచి దూరం కాకుండా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు అనేది బయటపడ్డ అంశం. ఈ విధంగా ట్యాప్ చేసిన అమిత్ షా పోలీసులతో మాట్లాడినా, ట్యాప్ చేసిన మొత్తం 267 ఆడియో టేపులు బయటపడ్డాయి. అమిత్ షా ఎస్పీ సింఘాల్తో, ఏటీఎస్ ఎస్పీ సింఘాల్తో మాట్లాడిన మాటలు చాలా, ఇవన్నీ సాహెబ్కు తెలుసు. సాహెబ్ అంటే మోడీ.